ఎన్నికల వేళ సీమ రాజకీయం రంజుగా మారిందా? కర్నూలు వైసీపీలో పెద్దాయన పంతం నెగ్గించుకున్నట్టేనా? ఆయన అనుకున్నదంతా అయిందా? తనకు అనుకూలమైన వారికి టికెట్ ఇప్పించడంలో సఫలమయ్యారా? ఆ నియోజకవర్గంలో ఊహించని విధంగా అనుకోని అభ్యర్థి తెరపైకొచ్చారా? ఇంతలా ఏపీ రాజకీయాన్ని మలుపులు తిప్పిన ఆ నియోజకవర్గం ఏంటి? అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్న ఆ కొత్త అభ్యర్థి ఎవరు? ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీ రాజకీయం ఒక్కసారిగా హాట్ గా మారిపోయింది. ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి మాచాని వెంకటేష్ కు వైసీపీ అవకాశం ఇవ్వడం పెద్ద సంచలనం రేపుతోంది. మాచానికి టికెట్ ఇప్పించడంలో ఎంతో రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలు ఎంతో గౌరవంగా పిలుచుకునే పెద్ద ఆయన స్థానిక ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి సక్సెస్ అయ్యారట. అసలు రాజకీయ అనుభవం లేని కొత్త వ్యక్తికి టికెట్ ఇప్పించడంలో ఆయన ఆంతర్యం ఏంటో తెలియక వైసీపీ క్యాడర్ అంతర్మథనంలో పడిందట. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నేతలు సైతం చెన్నకేశవరెడ్డి బరిలో లేడన్న వార్తలతో ఆనందం వ్యక్తం చేస్తూ రాజకీయ అవగాహన లేని కొత్త వ్యక్తికి అవకాశం ఇవ్వడంతో ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో ఉన్నారట. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైసీపీ వైనాట్ 175 కాన్సెప్ట్ తో అడుగులు వేస్తూ జిల్లాల వారీగా సర్వేలు చేస్తున్నారు. కఠినమైన నిర్ణయాలకు శ్రీకారం చుడుతూ అభ్యర్థులను అనూహ్య పద్ధతిలో మార్చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే స్థానం నుంచి చెన్నకేశవరెడ్డిని తప్పించి మాచాని వెంకటేష్ కు ఆ స్థానం కేటాయించి జిల్లాలో పలు ప్రశ్నలకు తెరతీశారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి మార్పు ఎలాంటి ఫలితం ఇస్తుంది? నియోజకవర్గంలో తిరుగులేని ఆధిపత్యం సంపాదించిన చెన్నకేశవరెడ్డి ఏం చేయబోతున్నారు? కొత్త అభ్యర్థి బలమెంత? పార్టీ క్యాడర్ ఆయనకు ఎంత మేరకు సహకారం అందిస్తారు? అసలు చెన్నకేశవరెడ్డి ప్లాన్ ఏంటి అన్నదే ఇప్పుడు అందరిలో కలుగుతోన్న ప్రశ్నలు. ఎమ్మిగనూరు ప్రాంతానికి చెందిన మాచాని సోమప్ప పద్మశ్రీ అవార్డు గ్రహీత. అంతేకాదు ఆయనను చేనేతలు దైవంగా భావిస్తారు. ఆయన కుటుంబంపై అక్కడి వారికి ఎనలేని గౌరవం ఉంది. ఎందుకంటే చేనేత కుటుంబాలకు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించిన వ్యక్తిగా మాచాని సోమప్ప అందరికీ సుపరిచితం. అందుకే అధికార వైసీపీ ప్రస్తుతం ఆ కుటుంబంపై దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలంతా పెద్ద ఆయన అని గౌరవంగా పిలుచుకునే ప్రస్తుత ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మీద తీవ్ర వ్యతిరేకత ఉందన్న సర్వేలతో అక్కడ కొత్త వారికి అవకాశం ఇవ్వాలని సీఎం జగన్ భావించారట. ఇందుకోసం టికెట్ రేసులో ఉన్న మాజీ ఎంపీ, చేనేతల కమ్యూనిటీకి చెందిన బుట్ట రేణుకతో పాటు స్థానికంగా బలమైన నేతగా ఉన్న రుద్రగౌడ్ ని తాడేపల్లికి పిలిపించారు. అయితే తనకు కాకుండా టికెట్ ఎవరికిచ్చినా తాను సహకరించేది లేదని, అవసరమైతే స్వతంత్రంగా బరిలోకి దిగుతానని ముఖ్యమంత్రి వద్ద పెద్దాయన తేల్చి చెప్పారట. అయితే చెన్నకేశవరెడ్డికి సీఎం జగన్ ఓ ఆప్షన్ ఇచ్చారట. దీంతో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో గెలుపోటములను శాసించే స్థితిలో చేనేత కుటుంబాలు ఉండడం, పైగా మాచాని సోమప్ప కుటుంబం మీద ఉన్న ఎనలేని గౌరవం కలిసొచ్చే అంశంగా భావించి మాచాని వెంకటేష్ ను చెన్నకేశవరెడ్డి ప్రతిపాదించారట. దీంతో